దాదాపు 700 ఫ్యామిలీస్ అలా ఉన్నాయి ఇక్కడ. ఓజీది హెడ్ బ్యాండ్ అయితే కట్టుకున్నాడు చిన్నపిల్లడు. సీట్లు కూడా చాలా బాగున్నాయి, మొత్తం ఫుల్ అయిపోయి లైన్లు కాసేసి కొట్టేసుకుని వాషి అని చెప్పి సో ప్రాక్టీస్ చేస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ అంట. ఇండియాలో 11:30 అయినట్టు అనమాట, అంటే 3.5 hours డిఫరెన్స్. టైటిల్ ఫోటో ఆర్ వీడియో తీసుకోవడం మ్యాండేటరీ కదా. థియేటర్స్ లో అసలు బార్ అండ్ రెస్టారెంట్లు ఉండవు కదా. రీసౌండ్ వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జాంబియా దేశంలో ఉన్నాం. సో జాంబియా క్యాపిటల్ సిటీ అయిన లుసాకాలో ఉన్నా. సో చాలా రోజుల నుంచి అయితే అసలు మన తెలుగు సినిమాలు కానీ అసలు థియేటర్కి వెళ్ళడం కానీ తక్కువ అయిపోయింది ఆఫ్రికా ట్రిప్లో. సో లాస్ట్ ఎప్పుడో తాంజానియాలో ఉన్నప్పుడు కూలీ సినిమాకి వెళ్ళాను. సో మళ్ళీ ఇప్పుడైతే కరెక్ట్గా ఓజీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. దట్టు రేపు రిలీజు. ఈరోజు వచ్చేసి 24th. మనకి ఇండియాలో ప్రీమియర్ ఎలాగ వేస్తారో నార్మల్గా ఇక్కడ కూడా అంతే, 1 day ముందే అయితే వేస్తారనమాట నైట్ షో. సో 8:30కి అయితే షో ఉంది. టైం ఇప్పుడు అరౌండ్ 8 అవుతుంది. ఆఫ్రికాలో అసలు ఆ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, దాదాపు 700 ఫ్యామిలీస్ అలా ఉన్నాయి ఇక్కడ. సో థియేటర్కి అసలు ఎంతమంది వస్తారు అన్నీ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. సో నేను ఒక బ్రోతో స్టే చేస్తున్నాను కదా, వర్మ బ్రో అని చెప్పి. సో మీ ఇద్దరం అయితే వెళ్తున్నాం సినిమాకి. ఇంకా అక్కడ చాలామందిని అయితే మీట్ అవుతాం. సినిమాకి టికెట్లు అయితే ఇంకా తీసుకోలేదు. థియేటర్ దగ్గరికి వెళ్ళాకైతే టికెట్లు తీసుకోవాలి. మ్యాక్సిమం మన ఇండియాలో కాదు, మొత్తం ఫుల్ అయిపోయి లైన్లు కాసేసి కొట్టేసుకొని. సో టికెట్లు అయితే చాలా వరకు ఫుల్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాకైతే టికెట్లు తీసుకుంటాం. దట్టు ఇంకొక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. సడన్గా మలావి వీడియో పెడతావు, వినాయక చవితి అంటావు, సడన్గా మళ్ళీ ఇథియోపియా వీడియోలు కంటిన్యూ అవుతాయి. మళ్ళీ ఇప్పుడేమో జాంబియా అంటున్నాం అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పినట్టు మనం ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు బై ల్యాండ్ బోర్డర్లో అయితే వెళ్తున్నాం. సో నేను ట్రావెలింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉంటాను కాబట్టి రోజుకి 5-6 వీడియోలు అయితే పెట్టేయలేను కదా. సో అందుకే రోజుకి ఒక్కొక్క వీడియో అయితే పెట్టుకుంటూ వస్తున్నాం. సో అందుకని చెప్పి ఇంకా ఇదైతే ట్రెండింగ్ టాపిక్ కదా. సో మన సినిమాకి వెళ్ళి తర్వాత సంక్రాంతికి వచ్చే టైంకి ఈ వీడియో పోస్ట్ చేస్తే బాగోదు కాబట్టి సో ప్రజెంట్ అయితే నేను జాంబియాలో ఉన్నాను. ఈ జాంబియా దేశంలో సినిమా చూడడానికి వెళ్తున్నాను. అందుకని ఈ వీడియో అయితే ఇప్పుడు పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో అది థియేటర్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ రెస్పాన్స్ ఏంటి, అసలు టికెట్ ప్రైజెస్ ఏంటి, సో సినిమా ఎలా అనిపించింది అన్నీ అయితే మీకు చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. థియేటర్కి వెళ్ళే రూట్లో అయితే కొంచెం ఆ జాపనీస్ వర్డ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, వాషి అని చెప్పి. సో ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రో కూడా ప్రాక్టీస్ చేశాడు కొన్ని. ఏం బ్రో జాపనీస్ వర్డ్స్? వాషి ఏం చేస్తాడేమో మరి సుజిత్ భాయ్. తమన్ మీద అయితే నాకు ఫుల్ హోప్ ఉంది. అసలు ఆ మ్యూజిక్ మాత్రం పిచ్చగా కొట్టాడు. దట్టు మీసం తిప్పాడు కదా, చూడాలి ఈవెంట్లో ఎలా ఉంటుందంటే. థియేటర్కి వెళ్ళే రూట్లో అయితే ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాము. ఎందుకంటే 8:30కి షో. సో టైంకి అయితే వేయరు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా అందరూ గ్యాదర్ అవ్వడానికి. మన ఇండియాలో కాదనమాట. సో మేబీ 5-10 minutes అటు ఇటు అవుతుంది. అందుకని చెప్పి బ్రో అయితే ఈ గ్యాప్లో కాఫీ తాగుదామంటే ఇక్కడ ఒక చిన్న కాఫీ షాప్లో ఆగాం. బ్రో అయితే ఇండియాలో ఆల్రెడీ షో అయితే పడిపోతుంది, ఎందుకంటే 10 గంటలకే కదా. ఎక్కడికినా ఈ జాంబియాకి ఇండియాకి అయితే 3.5 గంటల డిఫరెన్స్. ఇక్కడ ఒకవేళ టైం 8 అయింది అనుకోండి, 8 to 9, 9 to 10. ఇండియాలో 11:30 అయినట్టు అనమాట, అంటే 3.5 hours డిఫరెన్స్. సో ఇండియాలో నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా బ్రో ఫ్రెండ్స్, వాళ్ళైతే ఫోన్ చేసి ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు. ఓజీ అని అరుస్తున్నారు అనమాట వీడియో కాల్ చేసి. మరి ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది మన ఫేవరెట్ హీరో సినిమా వస్తే. ఇప్పుడే థియేటర్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇదైతే పార్కింగ్ ఏరియా. అక్కడ కనిపిస్తుంది కదా లెవే అని చెప్పి, అది మాల్ నేమ్ అదే. ఇది యాక్చువల్గా దీన్ని లెవే మాల్ అంటారు. సో ఇక్కడ ఉన్న ఈ లెవే థియేటర్ ఏంటంటే ఇది మన తెలుగు వాళ్ళదే అంట, గుంటూరు అయింది ఓనరు. సో మ్యాక్స్ తెలుగు సినిమాలు అన్నీ ఇక్కడే వేస్తారంట. దట్టు ఇంకా ఇక్కడ ఈ లుసాకాలో ఇంకో 2 malls కూడా ఉన్నాయి, అక్కడ కూడా వేస్తారు సినిమాలు. కాకపోతే అక్కడ ఎక్కువ హాలీవుడ్వి లేదంటే హిందీ సినిమాలు వేస్తూ ఉంటారు. మన తెలుగు అయితే మ్యాక్స్ ఇక్కడే. ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాను. అసలు చాలా రోజుల తర్వాత అసలు పెద్ద హీరో సినిమా, దట్టు 1 day బిఫోర్ చూస్తున్నా. భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఆ చివరినైతే ఉంది థియేటరు. చాలామంది టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు, ఎందుకంటే ఈ లివి సినిమాస్ అని చెప్పి ఆన్లైన్లో కూడా పెట్టారనమాట టికెట్స్. వీళ్ళకి సపరేట్గా యాప్ కూడా ఉందంట. సో యాప్లో చెక్ చేసినప్పుడు మ్యాక్స్ చాలా వరకు సీట్స్ అయితే బుక్ అయ్యాయి. మరి చూడాలి ఎంతమంది వస్తారో ఏంటో. దట్టు చాలా రేర్గా అయితే చూస్తూ ఉంటాను సినిమాస్ నేను వేరే కంట్రీస్లో. ఓకే ఓడి అమ్మ చూడొచ్చు ఇక్కడ బుడ్డి పిల్లలు అయితే. దట్టు ఓజీది హెడ్ బ్యాండ్ అయితే కట్టుకున్నాడు చిన్నపిల్లడు. హాయ్
చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లడు. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? పవన్ కళ్యాణ్ ఫ్యానా నువ్వు? ఇంకా చాలామంది అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, ఎందుకంటే మేము ఆల్రెడీ లేట్ అయిపోయాం. ఇప్పుడు షో టైం ఎగ్జాక్ట్గా 8:30, ఇప్పుడు టైం 8:29 అవుతుంది. నేనైతే వీడియో తీసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా. అసలు ఇంత ఆఫ్రికా వరకు కూడా మన తెలుగు వాళ్ళు ఉండడమే చాలా రేరు. దట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, దట్టు హెడ్ బ్యాండ్స్ కట్టుకుని కూడా వచ్చారు, చిన్నపిల్లడే. ఇంకా చాలామంది అసలు లోపలికి వెళ్తే చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటో. ఇవ్వండి వచ్చేసాం లేవీ సినిమాస్ అని చెప్పి. ఇంకా షో స్టార్ట్ అవ్వాలన్నట్టు ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా టైంకి అయితే స్టార్ట్ చేయరు కదా. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి చాలామంది చూడొచ్చు హెడ్ బ్యాండ్స్ అయితే కట్టుకొని రెడీగా ఉన్నారనమాట. మనకి ఇక్కడ బ్రో మామూలు లేరుగా. ఏంటి ఆల్రెడీ ఇండియాలో షో పడిపోయింది కదా, ఎలా ఉంది టాక్? అసలు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? ఫుల్లా? సో ఆ బ్రో కూడా చూడండి ఆ టీషర్ట్స్ అయితే ప్రింట్ చేయించుకున్నారు, ఇండియా నుంచి తెచ్చుకున్నారు ఆ టీషర్ట్లు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ అంట. ఏంటి బ్రో ఇండియా నుంచి తెచ్చారు ఈ టీషర్ట్స్? ఇండియా నుంచి మామూలుగా ఉండదు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. ఇదిగోండి టికెట్ కౌంటర్ అయితే ఇది. ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ కూడా వేస్తున్నారు. కన్జ్యూరింగ్ ఆడుతుంది, ఇంకోటి అయితే ఓజీ. నాకు తెలిసి ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే ఒక ఫస్ట్ 2-3 డేస్ అయితే వేస్తారు ఒక్కొక్క షో మన తెలుగుల కోసం. ఎందుకంటే చెప్పాను కదా దాదాపు 600 నుంచి 700 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఒక టికెట్ వచ్చేసి 270 వాచ్. సో సపరేట్ టికెట్లు అయితే తీసుకున్నాం. ఇంకా చాలామంది అయితే టికెట్లు తీసుకుంటున్నారు. ఇందాక ఈ థియేటర్ ఓనర్ ఏమో అంటున్నారు, మీరు అందరూ ఇలా బయట ఉండి ఎంతసేపు ఇక్కడే టైం స్పెండ్ చేస్తే లోపల సినిమా రెడీగా ఉంది, మీరు అందరూ లోపలికి వెళ్తే సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అంటున్నారు. ఇదిగోండి చెప్తున్నారు కదా లోపలికి వెళ్ళిపోండి, సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. వెళ్ళిపోదాం ఇంకా. నమస్తే అన్య. ఐనాక్స్ పీవీఆర్లో ఐనాక్స్లో ఎలా ఉంటాయో సో ఆ టైప్లో ఉన్నాయి చూడడానికి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇందాక షో టైం రెడీగా ఉంది లోపలికి వెళ్ళండి అన్నారు కదా, సో ఆయనే అనమాట ఓనరు. ఈ థియేటర్ కిందకి చెప్పాను కదా గుంటూరు ఆయన అని చెప్పి, సో అతనే. సీట్లు కూడా చాలా బాగున్నాయి. థియేటర్ అయితే బాగానే ఫిల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ సీట్లన్నీ అయితే ఫిల్ అయిపోయాయి. ఆ ఫస్ట్ 3 rows ఇంకా మెల్లిమెల్లిగా ఫిల్ అవుతున్నాయి. అందరూ ఫోన్లు పట్టుకొని అయితే రెడీగా ఉన్నారు. సో టైటిల్ పడినప్పుడు టైటిల్ ఫోటో ఆర్ వీడియో తీసుకోవడం మ్యాండేటరీ కదా, సో రెడీగా ఉన్నారనమాట. థియేటర్ పక్కన అయితే ఇక్కడ ఒక లాంజ్ ఉంది, అంటే బార్ అండ్ రెస్టారెంట్ టైపు. నార్మల్గా థియేటర్స్లో అసలు బార్ అండ్ రెస్టారెంట్లు ఉండవు కదా, కాకపోతే ఇది మాల్ కాబట్టి ఇందులోనే ఇంక్లూడ్ అనమాట. ఇదిగోండి అక్కడైతే సినిమా థియేటర్, ఇక్కడైతే బార్ అండ్ రెస్టారెంట్. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. అసలు మామూలు హై లేదనమాట. చాలా ఎలివేషన్ సీన్స్ అయితే అసలు ఫుల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఇండియాతో కంపేర్ చేసుకుంటే మ్యాక్స్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ చాలా వరకు అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం బేస్ అయితే తక్కువైంది, బట్ అది మాత్రం ఇంకా
ఫుల్ జోష్ మీద ఉన్నారనమాట. దట్ ఇక్కడ ఇంటర్వెల్ టైమింగ్ కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి, కౌంట్ డౌన్. సినిమా అయితే అసలు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. కాకపోతే అసలు మన ఇండియాలో చూస్తే ఎలా అనిపిస్తుందో మ్యాక్స్ అంత కాకపోయినా దాదాపు కొంచెం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ థియేటర్లో కనిపిస్తున్న అందరూ అయితే తెలుగు. ఇంకా అసలు చాలా తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే నవరాత్రులు అవుతున్నాయి కదా. సో చాలామంది అయితే ఆ ఈవెంట్స్లో బిజీగా ఉన్నారు. లేకపోతే అసలు థియేటర్ మొత్తం నిండిపోద్ది. ఆల్మోస్ట్ అక్కడ వరకు ఒక ఫస్ట్ 3 rows అయితే ఖాళీగా ఉన్నాయి. ఆఫ్రికాలో అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయడమే కష్టం. దట్టు ఇంత థియేటర్ ఆక్యుపెన్సీ అంటే మామూలు విషయం కాదు. సో బ్రో వాళ్ళు అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళకి బాగా నచ్చిందంట. మొత్తం సినిమా అంతా అయ్యాక అసలు అయితే పూర్తి రివ్యూ అయితే ఇస్తాను. ఏం బ్రో, ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది అన్న సినిమా? బాగుందా భయ్య సినిమా? మామూలుగా సినిమా తూకం బాబులకే బాబు రీసౌండ్ వస్తుంది. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరూ అయితే వెళ్ళిపోయారు. సో రివ్యూ అడుగుదాం అనుకున్నా వచ్చే ఆడియన్స్ అందరినీ. కాకపోతే చాలా వరకు ఫ్యామిలీస్ ఉన్నారు. సో చిన్నపిల్లలతో ఎత్తుకొని వస్తున్నారనమాట. మళ్ళీ ఇప్పుడు అక్కడ గోల్ చేసి వాళ్ళు నిద్ర లేపడం ఎందుకని ఇంకా ఎవరిని అయితే అడగలేదు. ఏం బ్రో, ఎలా అనిపించింది సినిమా? మూవీ బాగుంది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ హై అవుతారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. ఫైనల్గా ఆఫ్రికాలో సినిమా అయితే చూసేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. పెద్ద హీరో సినిమా. అసలు ఆ సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వక ఒకరోజు ముందే చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో నా ఒపీనియన్ చెప్తాను. నేనేం మూవీ రివ్యూ అని కాదు, యాజ్ ఎ ట్రావెలర్గా డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా పెద్ద మూవీ లవర్ని. ఈ ట్రావెలింగ్ వల్ల చాలా వరకు సినిమాలను అయితే మిస్ అవుతున్నాను. ఇంతకు ముందు అయితే నేను కూడా చిన్న మూవీ రివ్యూ వీడియోస్ అవి చేసేవాడిని, బట్ మన ఛానల్లో అవేం పోస్ట్ చేయలేదు. సో సినిమా గురించి చెప్పాలంటే రేటింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో టోటల్గా 3-4 పాయింట్స్ అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ మెయిన్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదే మన డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడుకోవాలి. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. మ్యూజిక్ కానీ, తర్వాత మెయిన్లీ స్క్రీన్ ప్లే. సో యాజ్ అ ఫ్యాన్ బాయ్గా సుజిత్ అయితే తన 100% ఎఫర్ట్ అయితే తను ఇచ్చాడు. బట్ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే బ్లడ్ బాత్ అనే చెప్పొచ్చు. సో సినిమా నిండా కత్తులు, గన్లు, అసలు హడావుడిగా ఉంటుంది సినిమా అంతా. బాగుంది సినిమా అయితే. మెయిన్గా తమన్ గురించి చెప్పాలి. అసలు మ్యూజిక్ అయితే తిరగదీశాడు. యాక్చువల్గా ఈ ఆఫ్రికా థియేటర్స్లో ఏంటంటే సౌండింగ్ ఎక్కువ పెట్టరనమాట. సో అది అంత బేర్ చేయలేవు ఆ స్పీకర్స్ కూడా. అసలు తమనాన్న కొట్టే మ్యూజిక్కి అసలు బేర్ చేయలేవు. చూసారు కదా బాలయ్య సినిమాలకి అయితే కొన్ని థియేటర్లో స్పీకర్లో పడిపోతూ ఉంటే, ఇక్కడ ఇంకా ఫుల్ సౌండ్ అయితే పెట్టలేదు. బట్ పెట్టినంత వరకు అయితే చాలా ఎంజాయ్ చేశాను మూవీ. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. స్వాగ్ కానీ, తర్వాత డ్రెస్సింగ్, మెయిన్గా అయితే అసలు వింటేజ్ పీకే అయితే గుర్తొచ్చారు నాకు. యాజ్ అ మూవీ లవర్గా నేనైతే ఎంజాయ్ చేశాను. సో యాంటీ ఫ్యాన్స్, తర్వాత నేను ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఇలా ఏం పెట్టుకోవద్దు. జస్ట్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి మూవీని. సో యునైటెడ్ టాలీవుడ్. సో ఆ వుడ్ ఈ వుడ్ వద్దు. సో ప్రతి హీరోని మనం ఎంకరేజ్ చేస్తాం. అన్ని సినిమాలు నేను చూస్తాను. సో పర్సనల్గా నాకైతే ఎన్టీఆర్ ఇష్టం. నేనైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. బట్ నేనైతే అందరు మూవీస్ చూస్తాను, అందరి మూవీస్ ఎంకరేజ్ చేస్తాను. సో నాకైతే సినిమా నచ్చింది. మ్యూజిక్ వైజ్ అయితే అసలు అదిరిపోయింది. నాకైతే ఇండియాలో మా వైజాగ్లో మెలోడీ థియేటర్లో చూడాలనిపిస్తుంది ఈ సినిమాని. ఫస్ట్ టైం థియేటర్ని బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే అసలు ఆ థియేటర్లో అయితే కూర్చుంటే ఫ్రంట్ రోలో గుండె దడ్ మనం కొట్టుకుంటుంది అనమాట. అంత పెడతాడు బీజిఎం. ఇక్కడ అంటే కొంచెం తక్కువ ఉంది. అదొక్కటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే నేను సరిగా పొందలేకపోయాను. బట్ సౌండింగ్ అని ఫుల్గా ఉంటుంటే అదిరిపోయేది. ఈ ఆఫ్రికాలో అయితే ఈ రకంగా ఉందన్నమాట. సో యాక్చువల్గా వచ్చే ఆడియన్స్ అందరినీ నేను రివ్యూ కనుక్కుందాం అనుకున్నాను. బట్ చెప్పాను కదా, సో చిన్న బేబీస్తో అయితే వచ్చారు కొందరు. సో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే డైరెక్ట్గా నాకు అనిపించిన ఒపీనియన్ అయితే చెప్పేస్తున్నా. సో సినిమా మీరు చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ట్రావెల్ వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ అయిపోతాయి. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా వరకు అయితే మనం ల్యాండ్ బోర్డర్లో ట్రిప్ చేస్తున్నాం. సో ఇంకా మిగతా కంట్రీ వీడియోస్ అన్నీ మధ్యలో వస్తాయి, మిస్ చేయొద్దు. అదిరిపోతాయి వీడియోస్ అన్నీ. వింటేజ్ పీకే. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొన్ని హై సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ నుంచి చాలా హై సీన్స్ ఉన్నాయి. 3-4 సీన్లు అయితే ఫ్యాన్లు మరి రేపు ఏం చేస్తారు ఇండియాలో షోస్ పడ్డాయి, ఈక్వల్ గా పడ్డాయి. నాకు బాగా నచ్చిన ఒక 2 సీన్స్ అయితే పోలీస్ స్టేషన్ లో ఒక 5 to 6 minutes నాన్ స్టాప్ మనం స్పాయిలర్ రివీల్ చేయకూడదు. అండ్ ఇంకోటి వింటేజ్ సాంగ్స్ ఒక 2-3 మషప్స్ ఉంటుంది ఫైట్ సీన్ లో. అదైతే అంటే
ఇంకా ఫైట్ కి తగ్గట్టు కరెక్ట్ సింక్ చేశాడు. కరెక్ట్ సింగ్ చేశారు. ఇంకా కాస్ట్యూమ్స్ పరంగా కూడా సుజిత్ చాలా అంటే చాలా బాగా చాలా set ఎక్కువ చేశాడు. కేర్ తీసుకున్నాడు. ఎందుకంటే 80s 90s కాస్ట్యూమ్ కానీ బైక్ కానీ సో తన ఫేవరెట్ హీరో కదా, అసలు ఆ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నార్మల్ గా ఫ్యాన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సో సుజిత్ కూడా ఒక ఫ్యాన్ బాయ్ కదా పిఎస్పీకే గారికి. సో ఇంకొక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే సినిమా ఎలా ఉంటది అనేది మనం ఈ సినిమా ద్వారా చూడొచ్చు. సో హై సీన్స్ అయితే చాలానే ఉన్నాయి ఆ ఇంకొకటి, బీజిఎం తో పాటు. మన ఇప్పుడు స్పాయిలర్ ఎలక్ట్రిక్ ఇచ్చినది సాహో కనెక్టివిటీ ఒక సీన్ చూపించేసరికి అవును. నేనైతే ప్రభాస్ ఎక్స్పెక్ట్ నేను చేశాను. ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేశాను. ప్రభాస్ వస్తాడా, ఫోన్ తీసి వీడియో తీద్దాం అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక పక్క ప్రభాస్ అన్న ఒక పక్క పిఎస్పీ గారు ఇద్దరిని అసలు ఫ్రేమ్ లో చూస్తే అసలు అసలు ప్రభాస్ వచ్చుంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. ఏమో మేబీ పార్ట్ 2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. OG2 ఉంది కదా, సో క్లైమాక్స్ లో అయితే OG2 ఉందని రివీల్ చేశారు. మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. అండ్ నేను ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, చాలా వరకు మీమ్స్ లో కానీ తర్వాత చాలా మంది పోస్ట్ చేశారు. సో ఆ మూవీలో యంగర్ వర్షన్ ఆఫ్ ఓజీ అకీరా ఉండొచ్చేమో, సన్ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ లో సన్ తను ఉండొచ్చేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇంకా టైం ఉండేది మేబీ. కానీ వచ్చుంటే గనక ఆ రెండు జరుగుంటే గనక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ప్రభాస్ అన్న వచ్చి తర్వాత అకీరా సీన్స్ కూడా ఉన్నాయి. అవును అవును, మేబీ OG2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఇంకా పెద్దగా లాంచ్ ఉండదు. సో ఓవరాల్ గా చాలా హై సీన్స్ అయితే ఉంటాయి మెయిన్ గా ఫ్యాన్స్ కి అయితే. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. ఐ మీన్ వేరే ఫ్యాన్స్ కానీ లేదంటే జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, సో ఏదో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిపోయి సినిమాలో నాకు ఓన్లీ గన్సే కనిపించాయి, మొత్తం వైలెన్సే ఉంది, కామెడీ సీన్స్ లేవు, కామెడీ సీన్స్ ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు. సో అన్నెసరీ సీన్లు ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. పెట్టి ఏదో ట్రాక్ లో దూచేలా లేదు. బాగా నచ్చింది. కామెడీ సీన్ అనేది లేదు. సో ఫస్ట్ నుంచి ఒకటే స్టోరీ లైన్, అదే స్టోరీ మీద అలా తీసుకెళ్ళిపోయారు. సో మధ్యలో ఫ్యాన్స్ కి తగ్గట్టుగా ఇంకా ఎలివేషన్ సీన్స్ అలానే ఉన్నాయి. బట్ పార్ట్ 2 అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా వరకు మన సినిమాలో కానీ కొన్ని సాంగ్స్లో కానీ ట్రైలర్లో కానీ చూస్తే మనకి జాపనీస్ రెఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో సినిమాలో అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. సో ఆ రెఫరెన్స్లు పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో వెయిట్ చేస్తున్నా పార్ట్ 2లో ఇంకా ఎలాంటి సీన్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడు రాబోతుందో ఆ సినిమా కూడా తెలియదు, అదేం రివీల్ చేయలేదు. జస్ట్ బట్ పార్ట్ 2 అయితే ఉండొచ్చు అని అన్నారు. సో అది ఇండియాలో అయితే థియేటర్ తగలట్లేదు, చూడాలి. సో ఆఫ్రికాలో అసలు ఐ మీన్ నాకు తెలిసి ఈ జాంబియా నుంచి ఈ ఓజీ సినిమా రివ్యూ ఇచ్చే తెలుగు బ్లాగర్ మనమే అనుకుంటా మ్యాక్స్. సో రివ్యూ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రావెల్ టైంలో కలిసి వచ్చింది. అవును, ట్రావెలింగ్ టైంలో అలాగా కలిసి వచ్చేసింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.